जय बोलो खैरताबाद बड़ा गणेश महाराज की जय। సో ఫస్ట్ ఏంది పాముల్ని చూపిస్తున్నా అని అనుకుంటారా? సో నేను ఈ బ్యానర్ని ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి బ్యానర్ని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. మొత్తం వర్క్ కూడా ఉంది, వర్క్ కూడా చెప్తా. సో దానికన్నా ముందు చూసుకుంటే ఇక్కడ మొత్తం 7 పాములు. ఓకే 7 పాములు. అండ్ వీటి కింద ఉన్న ఫేసెస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి బ్రహ్మ, విష్ణు, మహేశ్వర అంటే శివుడు. ఇక్కడ శివుడు విష్ణువు అట్లనే మహేశ్వరుడు. ఓకే మన నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో మన గణేష్ ఫేస్. ఓకే తర్వాత ఇక్కడ పార్వతి, అట్లనే లక్ష్మీదేవి అండ్ అట్లనే సరస్వతి. ఓకేనా, ఇవి మొత్తం 7 ఫేస్. అందుకనే మన గణేశుడికి పేరు వచ్చేసి సప్తముఖ అనేది అయితే యాడ్ అయ్యిందనమాట. సప్త అంటే ఏంటి 7 కదా, శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతి. ఓకేనా, సో మొత్తం 7 ఫేసెస్. సో ఫేసెస్ అయితే అర్థమైంది కదా. ఇప్పుడు చేతిలో ఏమేమి ఉన్నాయి అనేది చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి చక్రం. ఓకే తర్వాత అంకుశం, తర్వాత వచ్చేసి గ్రంథం మీకు తెలుసు కదా, బుక్ బ్రహ్మ చేతిలో ఉంటుంది కదా. నెక్స్ట్ వచ్చేసి త్రిశూలం, తర్వాత వచ్చేసి కమలం పువ్వు. ఓకే తర్వాత శంఖం, ఇంకొక చెయ్యి వచ్చేసి ఆశీర్వదించే చెయ్యి. ఓకే మొత్తం ఇక్కడ 7 హ్యాండ్స్. అట్లనే లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే సో రుద్రాక్షమాల, తర్వాత వచ్చేసి పాసం, తర్వాత వచ్చేసి మళ్ళీ గ్రంథం, తర్వాత వీణ, తర్వాత మళ్ళీ కమలం పువ్వు. ఒక చేతిలో వచ్చేసి గద అండ్ ఇంకో చేతిలో వచ్చేసి గణేశుడి లడ్డు. ఓకే అండ్ ఇక్కడ 7 హ్యాండ్స్, మొత్తం వచ్చేసి 14 హ్యాండ్స్ అన్నమాట. ఓకే అండ్ ఇదే గణేశుని మండపంకి కింద పాదాల దగ్గర దేవుళ్ళని పెడతారు కదా, ఆ దేవుళ్ళు వచ్చేసి రైట్ సైడ్లో బాలరాముడు. ఓకే మన బాలరాముడి బాలరాముడికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా చిన్న చిన్న విగ్రహాలు కనిపిస్తున్నాయి కదా. ఒక సైడ్ వచ్చేసి హనుమాన్ ఉన్నాడు అండ్ ఇంకో సైడ్ వచ్చేసి ఏం దేవుడు అది, గరుడ పక్షి కదా, అదే ఒక సైడ్ వచ్చేసి హనుమంతుడు, ఒక సైడ్ వచ్చేసి గరుడ దేవుడు అనమాట. అండ్ సైడ్కి కనిపిస్తున్నాయి అన్నీ కూడా రాముడికి ఉండే దశ అవతారాలు ఉంటాయి కదా, అవి దాని చుట్టూ ఉన్నాయి చూడండి. మకర తోరణం అని ఆ రోజు చూపించిన కదా నేను, దాని చుట్టూ ఆ విగ్రహాలు అయితే కనిపిస్తున్నాయి. ఓకే అండ్ ఇది వచ్చేసి పాదాల దగ్గర, గణేశుని పాదాలకి రైట్ సైడ్లో ఉంటుంది అన్నమాట. ఓకే బాలరాముడు, అయోధ్యలో ఉండే రాముడు. ఓకే అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో వచ్చేస్తే మీకు తెలుసు రాహుకేతువులు తెలుసు కదా, సో రాహుకేతువులు అనమాట. అండ్ చాలామందికి దోషం ఉంటుంది కదా, పుట్టినప్పుడు టైంకి పుట్టలేదని చెప్పేసి ఇంకేదేదో ప్రాబ్లం ఉంటాయి కదా, దోషాలు, కుజ దోషం అని ఇంకేమేమో దోషాలు ఉంటాయి కదా. సో ఆ వాటికి రాహుకేతులకి పూజ చేస్తే ఆ దోషాలు అనేవి పోతాయంట. సో వీలైన వాళ్ళు అలా దోషం ఉంది అని తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే మన గణేశుడి దగ్గరకు వచ్చి పూజ చేయించుకోవచ్చు. ఓకే రాహుకేతువులు గణేశుడి పాదాలకి ఎగ్జాక్ట్గా లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అన్నమాట. లెఫ్ట్ మండపం కాదు, గణేశుని మండపంలోనే పాదాల పక్కన ఉంటుంది. అండ్ ఇక్కడ మూషిక మహారాజ్, ఇది మీ అందరికీ తెలుసు. ఓకే నెక్స్ట్ ఇప్పుడు గణేశుడికి రైట్ సైడ్ మండపం వచ్చేసి శ్రీనివాస కళ్యాణం. ఓకే లోక కళ్యాణం చేస్తారు కదా, సో అదే అన్నమాట శ్రీనివాసునికి కళ్యాణం. ఓకే అండ్ అట్లనే ఇక్కడ సైడ్ చూసుకుంటే శివ పార్వతుల కళ్యాణం, శివుడు పార్వతి. ఓకే ఇది వచ్చేసి 70 ఇయర్స్
సెలబ్రేషన్స్ అనమాట. సో 70 ఫీట్స్ పెడుతున్నాం. ఓకే, 70 ఫీట్స్ మొత్తం కూడా మట్టి గణపతి. ఓకే, ఇదబ్బా పోస్టర్ మీద ఉన్నది. నేను మీకు అందరికి ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు గణేషుడి దగ్గర ఉన్న వర్క్ అప్డేట్స్ చూద్దాం. ఓకే, లేకపోతే అది వేరే వీడియో తీసుకోలే. ఓకే, జై బోలో గణేష్ మహారాజ్కి జై.